నమస్కారము. జగన్నాథ్ పండిత్ బ్రాహ్మణ వంట ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీరు ఇప్పుడు ఇంకొక వంటను మీకు పరిచయం చేయబోతున్నాను. అది కూడా చింత చెట్టుకు సంబంధించిన వంటే. ముఖ్యంగా చింతకాయల సీజన్లో చింతకాయలు లభ్యమవుతాయి. వాటిని మనము జాడి పచ్చళ్ళుగా పెట్టుకుంటాం. సంవత్సరం అంతా కూడా వాటిని మనము తింటుంటాము. కానీ ఆ పచ్చడిలో కొద్దిగా మనం చెప్పే విధంగా తయారు చేస్తే మనము చాలా ఎక్కువ కాలం నిల్వ పెట్టుకోవచ్చు, ఎక్కువ తినచ్చు. దానికి మనకేం కావాలి అంటే చింతకాయలు బాగా పెట్టుకున్న పచ్చడి ఒక 200 గ్రాములు తీసుకుందాము. అలాగనే ఎండుమిరపకాయలు ఒక 20 తీసుకుందాము. కొంచెం మెంతులు తీసుకుందాం, కొంచెం ఇంగువ తీసుకుందాం, కొంచెం పోపు ద్రవ్యాలైనటువంటి జీలకర్ర, ఆవాలు, మినపబేళ్ళు, శనగబేళ్ళు, నూనె, తగినంత ఉప్పు తీసుకుందాం. ఇప్పుడు తయారీ విధానం ఏమంటే చింతకాయ పచ్చడి ఉంటుంది కదండి, దాంట్లో ఉన్నటువంటి లోపల ఈ జాడి నిలువ పచ్చడి కాబట్టి ఆ ఉప్పు చింతకాయ తొక్కులో కొంచెం ఇవి ఉంటాయి, తాళ్ళు గిళ్ళు ఈనెలు ఉంటాయి. అవన్నీ వేరు చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలను వేయించుకుందాం. దాంతోపాటు కొంచెం ధనియాలు, కొంచెం ఆవాలు కూడా వేసి, కొంచెం ఇంగువ కూడా వేసి బాగా వేయించుకుందాం. దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు పోపు సామాన్ అనేటువంటి నూనెను పోసి 4 ఎండుమిరపకాయలు, లేకుంటే ఊరమిరపకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఊరమిరపకాయలు అంటే మజ్జిగలో మనము నిల్వ ఉంచుకునేటువంటి మిరపకాయలు ఊరమిరపకాయలు అంటాం. వాటిని 4 వేసి ఇంగు వేసుకొని మినపబేళ్ళు, శనగబేళ్ళు, ఆవాలు వేసి బాగా ఏగేదాకా పక్కన పెట్టుకుందాం. ఇంగువ పలుకు కూడా వేసుకున్నాం కదా, వాటిని ఆ పొడి ఆవాలు కొంచెము శనగపప్పు ఇచ్చి వేయించిన వాటిని బాగా దంచుతాం. మెత్తగా దంచి దాంట్లో ఈ చింతకాయ పచ్చడి జాడీది వేసుకొని, కొంచెం ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు రుచి చూసి తగినంత కొద్దిగా ఉప్పు దాంట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకుందాం. అప్పుడు హాయిగా పచ్చగా ఉన్నటువంటి చింతకాయ పచ్చడి ఈ ఎండుకారం కలిసే వరకే ఎర్రగా అయిపోతుంది. ఈ పచ్చడిని మనం పెట్టుకున్నటువంటి పోపును దీంట్లో కలిపేసుకుంటే దగ్గరగా నీళ్లు తగలకుండా మనం చేసుకోగలిగితే ఒక 2 నెలలు, నెల కూడా ఉంచుకోవచ్చు. దీన్ని ఏదైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.